బుద్ధుడి దగ్గరకు ఒక స్త్రీ వచ్చింది. పాపం ఆమె బిడ్డ చనిపోయాడు. గుండె పగిలేలా ఏడుస్తూ ఆమె బుద్ధుడి పాదాల మీద పడి, నా బిడ్డ చనిపోయాడు, దయచేసి ఇతడిని బ్రతికించండి అని వేడుకుంది. బుద్ధుడు ప్రశాంతంగా ఇలా అన్నాడు, నువ్వు ఒక పని చెయ్యి, నా కోసం కొంచెం బియ్యం తీసుకురా, కానీ ఒకే ఒక షరతు, ఆ బియ్యం ఏ ఇంట్లో అయితే ఇప్పటి వరకు ఎవరూ మరణించలేదో అటువంటి ఇంటి నుండి తీసుకురావాలి. ఆ మాట వినగానే ఆమె ఎంతో సంతోషించి ఒక ఆశతో బియ్యం కోసం పరుగెత్తింది. ఆమె ఏ ఇంటికి వెళ్లి బియ్యం అడిగినా దాంతో పాటు ఒక ప్రశ్న అడిగేది, ఇక్కడ ఇప్పటి వరకు ఎవరూ చనిపోలేదు కదా అని. దానికి ప్రతి ఇంటి నుండి ఒకే సమాధానం వచ్చేది, లేదు, ఇక్కడ కూడా మరణం సంభవించింది. ఆమె ఒక్క ఊరు కాదు, 10 ఊళ్ళు గాలించింది, కానీ ఎక్కడా చావు జరగని ఇల్లు ఆమెకు కనిపించలేదు. చివరకు ఆమె ఖాళీ గిన్నెతో బుద్ధుడి దగ్గరకు తిరిగి వచ్చి నిశ్శబ్దంగా కూర్చుండిపోయింది. బుద్ధుడికి ముందే తెలుసు ఆ గిన్నె ఖాళీగానే ఉంటుందని. ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు కారుతున్నాయి. ఆ స్త్రీ ఇక తన బిడ్డను బ్రతికించమని అడగలేదు, బుద్ధుడికి శిష్యురాలిగా మారిపోయింది. బుద్ధుడు ఆమెకి ఏ సిద్ధాంతం బోధించాడు, ఏం నేర్పాడు? నీ బిడ్డ చనిపోలేదు, నువ్వెందుకు ఏడుస్తున్నావు? నా బిడ్డ అనేదే ఏదీ ఉండదు, ఎందుకంటే అసలు నేను అనేదే ఉండదు కాబట్టి.